హాయ్. నా ప్రీవియస్ వీడియో మీరు చూసినట్లయితే దానిలో 49 రూపీస్ ప్రమోట్ ఆప్షన్ ఉంది కదా, ఆటో ప్లే కూడా ఇచ్చింది. అది వర్తా కాదా అని నా అబ్జర్వేషన్స్ ఏంటో దానిలో మీకు చెప్పాను. కాకపోతే ఆ వీడియో ఎండింగ్ లో నేను మీకు విషయం కూడా చెప్పాను. వాచ్ టైమ్ లో ఏదో డిస్క్రిపెన్సీస్ ఉన్నాయండి. ఎందుకంటే వాచ్ టైం సరిగ్గా అప్డేట్ అవుతుంటే అనిపించలేదు. దానికి పాసిబుల్ రీజన్స్ ఏంటి అని కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. ఆ ఇష్యూ రిలేటెడ్ గా నేను ఆటో ప్లే సపోర్ట్ టీమ్ కి ఒక చిన్న ఈమెయిల్ డ్రాప్ చేశానండి. అసలు ఏంటో ఈమెయిల్, నాకు వచ్చిన అప్డేట్ ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అట్ ద సేమ్ టైం ఆటో ప్లే సపోర్ట్ టీమ్ కి ఆర్ టెక్ టీమ్ కి నా సైడ్ నుంచి ఇది ఒక చిన్న రిక్వెస్ట్. నేను మీతో ఇంకో విషయం కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఐఎమ్ స్టెపింగ్ ఇన్ టు ఏ న్యూ వెంచర్. అది ఏంటి అనేది నేను మీతో ఒక 1 month లో షేర్ చేసుకుంటాను. నా లైఫ్ లో అది ఒక మేజర్ అప్డేట్ అండి. ఐ నీడ్ యువర్ సపోర్ట్ రైట్ నో మోర్ దెన్ ఎవర్. థ్యాంక్ యూ. సో పాయింట్ ఏంటంటే, నేను ఒక వీడియోని ప్రమోట్ చేశానండి 49 రూపీస్ బేస్ ప్లాన్ తీసుకొని. ఆ ప్రమోషన్ పీరియడ్ 1 day కదా. ఆ 1 day లో నాకు ఎంత వ్యూస్ పెరిగినాయి, ఎంత వాచ్ అవర్స్ పెరిగినాయి అని నా అబ్జర్వేషన్ అంటే మీతో షేర్ చేసుకున్నా. సో వ్యూస్ అయితే 70 నుంచి 700 వ్యూస్ అయితే పెరిగినాయి, కానీ వాచ్ టైం పెద్దగా పెరగలేదు. నేను ఆ టైంలో పెద్దగా పట్టించుకోలేదండి. ఓకే, మేబీ వ్యూస్ అయితే వచ్చి ఉంటాయి, ఎవరు చూసుంటారని అనుకున్నాను. కాకపోతే ఏమైందంటే, ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్ నా వ్యూస్ చాలా డ్రాస్టిక్ గా పెరిగినాయండి. అంటే ఆఫ్టర్ ప్రమోషన్ పీరియడ్, ప్రమోషన్ అయిపోయిన తర్వాత కూడా నా వ్యూస్ అయితే పెరుగుతూనే వచ్చినాయి. ఆల్మోస్ట్ 1700 వ్యూస్ దాకా పెరిగినాయండి. అండ్ అట్ ద సేమ్ టైం అదే వీడియో నుంచి 30 ఫాలోవర్స్ వచ్చారు. అండ్ ఆ వీడియోకి దగ్గర 49 లైక్స్ వచ్చినాయి. అండ్ కామెంట్స్ కూడా చాలా ఎక్కువ వచ్చినాయి. కాకపోతే ఏంటంటే, నా వాచ్ టైం మాత్రం 9.1 hours దగ్గర ఆగిపోయింది. నేను మీకు నా స్క్రీన్ షాట్స్ అన్ని చూపిస్తానండి, వాచ్ టైం ఎలా ఉందని. 700 వ్యూస్ నుంచి ఆర్ 70 వ్యూస్ దగ్గర వాచ్ టైం ఏంటి, 700 దగ్గర ఎంత ఉంది, 1700 దగ్గర వాచ్ టైం ఎంత ఉందని మీకు చూడండి ఒకసారి. అది 9.1 hours దగ్గర అలాగే ఉండిపోయింది. నేను ఇనిషియల్ గా ఏమనుకున్నానంటే, వాచ్ టైం అప్డేట్ అవ్వడానికి టైం పడుతుంది అనుకున్నాను. ఒక 2 days టైం ఇచ్చాను, కానీ వాచ్ టైం అయితే అప్డేట్ అవ్వలేదు. నాకెందుకు ఏదో చిన్న బగ్ లాగా అనిపించింది. సో ఇష్యూ గురించి కొంచెం తెలుసుకుందామని నేను గూగుల్లో కూడా సెర్చ్ చేశాను, ఇంకెవరైనా ఫేస్ చేస్తున్నారా ఇష్యూ అని. ఆ విషయం మీద నాకు పెద్దగా ఏం ఇన్ఫర్మేషన్ రాలేదు. కాకపోతే నాకు ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అయితే కనిపించింది. అది ఆటో ప్లే ఇండియా అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి వాళ్ళు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. అదేంటంటే, యాప్ ఈజ్ అండర్ మెయింటెనెన్స్ అని, వీడియో అప్డేట్స్ కొంచెం లేట్ అవుతాయని మాత్రం ఒక అప్డేట్ ఇచ్చారు. సరే, వీడియో అప్డేట్ లో డిలే ఉంటుంది కాబట్టి మేబీ వాచ్ అవర్స్ లో కూడా కొంచెం డిలే ఉంటుంది అని అనుకున్నాను. కానీ అప్డేట్ పోస్ట్ చేసి ఆల్రెడీ 5 days అయిపోయింది. సో మెయింటెనెన్స్ ఎప్పుడు ఓవర్ నైట్ కానీ లేకపోతే 2-3 days లో అయిపోద్ది, కానీ అంత టైం తీసుకోదని నేను అనుకున్నాను. సో నేనేం చేశానంటే, ఆటో ప్లే లో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారు కదా, info@autoplay అండ్ contact@autoplay అని సపోర్ట్ టీమ్ రిలేటెడ్ గా ఒక 2 ఈమెయిల్స్ ఇచ్చారు. ఆ 2 ఈమెయిల్స్ కి నేను ఒక ఈమెయిల్ డ్రాప్ చేశాను. అది ఏంటి అనేది నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను, చూడండి. సో బేసికల్లీ ఆ కాంటెక్స్ట్ ఏంటంటే, ఇలా నేను ఒక వీడియో అప్లోడ్ చేశానండి. దాని వ్యూస్ అండ్ రెస్పెక్టివ్ వాచెస్ ని వాళ్ళకి మెన్షన్ చేసి స్క్రీన్ షాట్స్ కూడా షేర్ చేశాను. ఇదేదో కొంచెం డిస్క్రిపెన్సీ ఉన్నట్టుందండి, దీన్ని రెక్టిఫై చేయండి, దీన్ని రిజాల్వ్ చేయండి అని చెప్పాను. సో నాకు యాక్చువల్ 2 days వరకు నాకు ఏ అప్డేట్ రాలేదండి. సో నేనేం చేశానంటే, అదే ఈమెయిల్ ని కొంచెం బ్రీఫ్ గా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేశాను. వాళ్ళ అఫీషియల్ పేజ్ లో మెసేజ్ అనే ఆప్షన్ ఉంటే దానికి నేను మెసేజ్ పెట్టాను. మెసేజ్ పెట్టిన 2 days కూడా నాకు ఏం అప్డేట్ రాలేదండి. దాని తర్వాత ఏం చేశాను, దానికి ఒక ఫాలో అప్ ఈమెయిల్ పెట్టాను. ఆ ఈమెయిల్ కూడా నేను మీకు చూపిస్తున్నాను, దాని మీద ఏమైనా అప్డేట్ ఉందా అని. నాకు ఈమెయిల్ కి అయితే ఏ రెస్పాన్స్ రాలేదండి. అట్ ద సేమ్ టైం మెసేజ్ కూడా పెట్టాను ఇన్స్టాగ్రామ్ లో, దానికైతే ఒక అప్డేట్ వచ్చింది. అది ఏమన్నారంటే, ఒకసారి మీ డాష్ బోర్డ్ స్క్రీన్ షాట్ మాకు షేర్ చేయండి, నేను మా టెక్ టీమ్ తో ఈ ఇష్యూని షేర్ చేసుకుంటాను అని చెప్పారు. వాళ్ళు అన్నట్టుగానే నా డాష్ బోర్డ్ స్క్రీన్ షాట్ నేను వాళ్ళకి షేర్ చేశానండి. నేను షేర్ చేసిన తర్వాత ఆ టీమ్ మెంబర్ ఏమన్నారంటే, ఒక 48 hours టైం ఇవ్వండి, 48 hours తర్వాత మళ్ళీ మీ డాష్ బోర్డ్ స్క్రీన్ షాట్ మాకు షేర్ చేయండి అన్నారు. నేను అలాగే 48 hours వెయిట్ చేసి మళ్ళీ నా డాష్ బోర్డ్ స్క్రీన్ షాట్ షేర్ చేశానండి. ఏం డిఫరెన్స్ లేదండి, నా వాచ్ అవర్స్ లో ఏం డిఫరెన్స్ లేదు. షేర్ చేసి 2 days వెయిట్ చేశాను, ఏమి రెస్పాన్స్ రాలేదండి. మళ్ళీ 2 days అయిన తర్వాత మళ్ళీ నేను ఇంకో మెసేజ్ పెట్టాను, అప్డేట్ ఏమైనా ఇవ్వండి అని. దానికి నాకు వచ్చిన ఫైనల్ అప్డేట్ ఏంటంటే, ఈ పర్టికులర్ ఇష్యూకి ఇంకా మా దగ్గర ఏం అప్డేట్ లేదండి, అప్డేట్ వచ్చిన తర్వాత నేను మీకు షేర్ చేసుకుంటా అని ఆ టీమ్ మెంబర్ నాకు మెసేజ్ పెట్టారు. ఇష్యూ రేస్ చేసి ఆల్మోస్ట్ ఇప్పటికి 8 days అవుతుందండి. 8 days లో రిజల్యూషన్ లేదు. నా ప్రాబ్లం ఏంటంటే, ఐ అండర్స్టాండ్, ఇది చాలా కొత్త యాప్, ఒక కొత్త టీం దీన్ని వర్క్ చేస్తూ ఉంటుంది, చాలా ఇష్యూస్ వాళ్ళకి వస్తూ ఉంటాయి, అండ్ వాటిని రెక్టిఫై చేసే పనిలో ఉంటారు. అట్ ద సేమ్ టైం ఒకసారి యూజర్ సైడ్ నుంచి అని ఆర్ కంటెంట్ క్రియేటర్ సైడ్ నుంచి కూడా ప్రవహిస్తే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ వాచ్ టైం వల్లే మీకు మానిటైజ్ అవుతుంది అనేది క్రైటీరియా అనుకోండి. ఈ పార్టీ యాక్చువల్లీ నాకు వాచ్ టైం అవర్స్ ఆల్మోస్ట్ మానిటైజేషన్ దగ్గరగా వచ్చి ఉండాలి. ఆల్మోస్ట్ నేను రేసింగ్ స్టార్ లెవెల్కి వెళ్ళిపోవడానికి ఈ పార్టీకి నేను దగ్గరగా ఉండాలి. ఇలాంటి ఇష్యూ చాలా మంది క్రియేటర్స్ కూడా ఫేస్ చేస్తూ ఉండొచ్చు ఈ టైంలో. ఒకవేళ అందరు క్రియేటర్స్ ఇదే ఇష్యూ ఫేస్ చేస్తే అది చాలా పెద్ద ఇష్యూ కదా. సో యూ హ్యావ్ టు బి ప్రొయాక్టివ్. ఈ యాప్ ఇప్పుడిప్పుడే కొంచెం పాపులారిటీ సంపాదించుకుంటుంది. సో ఐ అండర్స్టాండ్ దేర్ విల్ బి హెక్టిక్ వర్క్, కానీ మీరు కొంచెం ప్రొయాక్టివ్ గా ఉంటే ఈ యాప్ కొంచెం బాగా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి ఇష్యూస్ మోస్ట్లీ రాకుండా చూసుకోవాలి. వస్తే మాత్రం కొంచెం ఫాస్ట్ గా రెక్టిఫై చేయడానికి ట్రై చేయాలి. మీరు ఎవరైనా ఇదే ఇష్యూ ఫేస్ చేస్తున్నారో చెప్పండి. నెక్స్ట్ టైం అప్డేట్ వస్తే ఖచ్చితంగా నేను షేర్ చేసుకుంటాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.